ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ప్రాంతంలో కూడా ఒక వృద్ధ మహిళ హత్యకైతే గురైన సంఘటన అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సుమారు 75 సంవత్సరాలు ఉన్నటువంటి తూమాటి చెన్నమ్మ అనే వృద్ధ మహిళను కూడా హత్య చేసి పక్కన ఉన్న రాళ్ల వాగులో అయితే పడేసిన సంఘటన అయితే చూసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని కూడా విచారణ అయితే చేపడుతున్నారు. ఈ హత్య ఏ కోణంలో జరిగిందనేది కూడా పోలీసులు అయితే ముందస్తుగా విచారణలో భాగంగా అయితే విచారణ పూర్తి స్థాయిలో లోతుకైతే చేస్తున్నారు. గతంలో ఆమె పెన్షన్ డబ్బులు ఆమె దగ్గర అధిక మొత్తంలో ఉన్నాయి. ఆ కోణంలో హత్య జరిగి ఉంటుందా, లేకపోతే ఎవరైనా దగ్గర బంధువులు ఎవరన్నా ఈ హత్యకి దారి తీశారా, లేకపోతే గతంలో అక్కడ జరిగిన నేరాలు దృష్టిలో పెట్టుకొని గంజాయికి అలవాటు పడిన కొంతమంది యువత, అదేవిధంగా అక్కడ ప్రాంతవాసులు కూడా ఈ గంజాయి మత్తులు కూడా ఈ హత్యలకి అక్కడ మనిషి దగ్గర ఉన్నటువంటి నగల కోసం, అదేవిధంగా వస్తువుల కోసం కూడా ఈ హత్యలు అయితే చేస్తుంటారు. గతంలో ఇటువంటి కేసులు అయితే గతంలో నమోదైన నేపథ్యంలో కూడా పోలీసులు అదే కోణంలో విచారణ చేస్తున్నారు. మొత్తానికైతే ఈ వృద్ధ మహిళ హత్య చేయబడి వెలుగులోకి వచ్చిన సంఘటన అయితే ఈరోజు రావడం జరిగింది. ఇది అసలు ఏ కోణంలో జరిగింది, ఇప్పుడు ఆమె ఉన్న ప్రదేశానికి రాళ్ళవాక్కి చాలా దూరం ఉంది, అక్కడి వరకు ఏ విధంగా తీసుకెళ్లారు ఆమెని అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మొత్తానికి జరిగిన ఈ హత్య నేపథ్యం అయితే చూస్తుంటే అక్కడ కావాలని చేశారా, లేకపోతే ఆమె దగ్గర ఉన్న నగలు డబ్బుల కోసం చేశారనేది మటుకైతే పూర్తిగా విచారణలు అయితే తేలాల్సి ఉంది. మొత్తానికి ఇక్కడ జరిగిన ఈ హత్యతో స్థానికులు అయితే కొద్దిగా కలకలం రేగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే మాకు భద్రత కల్పించాలని చెప్పేసి ఇక్కడ ఎర్రగొండపాలెం వాసులు, అంబేద్కర్ నగర వాసులు అయితే కూడా వారు పోలీసులు అయితే కోరడం జరిగింది. పోలీసులు కూడా ఇటువంటి పునరావృతం కాకుండా కూడా అక్కడ తగిన చర్యలు, బందోబస్తులు కూడా ఏర్పాటు చేస్తామని కూడా పోలీసులు అయితే వారికి హామీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ కేసు విషయంలో పూర్తిగా లోతైన విచారణ చేపట్టిన తర్వాత కూడా పూర్వపరాలు నివేదిక రూపంలో ఉన్నతాధికారులు అందజేస్తామని అక్కడ పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.